వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత పిటిషన్ మీద వాదనలు ముగిసినాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన తదుపరి దర్యాప్తు సమగ్రంగా ఉందని దాన్ని తిరస్కరించాలని కోరుతూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద గురువారం వాదనలు ముగిసినాయి. దీంతో హైదరాబాద్ సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 15వ తేదీకి వాయిదేసింది. వివేక హత్య కేసులో మార్చి 10న సమర్పించిన అభియోగ పత్రాన్ని తిరస్కరించాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ మీద సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది బి నళిన్ కుమార్, న్యాయవాది ఎస్ గౌతమ్లు వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలలో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఏప్రిల్ 9న అనుబంధ అభియోగ పత్రం కాపీని అందజేశారు. అదే రోజు ప్రాథమిక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మెమో 17న ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాం. వాస్తవం వెలుగులోకి రావాలనే మా ఉద్దేశం. త్వరితగతిన విచారణ అనేది నిందితుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ నిష్పక్షపాత విచారణ అత్యంత అవసరం. దర్యాప్తు సమర్థంగా నిర్వహించకపోవడం, న్యాయం జరగకుండా అడ్డుకోవడమే. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. వివేక మరణం గురించి వార్తల ద్వారా తెలిసిందని కిరణ్ యాదవ్ చెప్పారు. అయితే అతను పంపిన మెసేజ్ వార్తల కంటే ముందే ఉందన్న విషయాన్ని పట్టించుకోలేదు. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. కిరణ్ యాదవ్ ఇంట్లోనే ఉన్నారని చెప్తుండగా ఆయన తల్లి మాత్రం వివేక ఇంటికి వెళ్ళారని చెప్తున్నారు. ఎర్రగంగిరెడ్డికి అరుదుగా ఫోన్ చేస్తుంటాను, తన ఫోన్ను సోదరుడు సునీల్ యాదవ్ వాడుకుంటాను కిరణ్ చెప్తున్నారు. అయితే హత్య జరిగిన రోజు ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్లకు ఒకే సమయంలో కాల్స్ వెళ్ళడం మీద స్పష్టత లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకెళ్ళనివ్వకుండా వెళ్ళనివ్వడం లేదన్నారు. సత్వర విచారణ జరగకపోవడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్తోందని చెప్పారు. పిటిషనర్ అభ్యర్థన మేరకు తదుపరి దర్యాప్తు కోర్టు ఆదేశించిందని, దర్యాప్తు పూర్తయి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిన తర్వాత ప్రొటెస్ట్ పిటిషన్ వేయడం సరికాదన్నారు. ఈ పిటిషన్ వేయడంలో కాలయాపన జరిగిందని, పిటిషనర్ అభ్యర్థనలు తిరస్కరించాలని కోరారు. సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 3 అనుబంధ అభియోగ పత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది విచారణార్హం కాదని చెప్పారు. సునీత పదే పిటిషన్ల ద్వారా ఈ కేసును ఇంకా సాగతీయాలని చూస్తుంది. విచారణ జరగనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తుంది. ఆమెకి జగను, భారతి పేర్లు, అవినాష్ రెడ్డి పేరు కావాలి అన్నట్టు. అవినాష్ రెడ్డి పేరు సాక్ష్యాల తారుమారులో పెట్టారు కానీ అంతకుడుగా పెట్టలేదు. కాబట్టి ఇక్కడ ఆమె పదే పిటిషన్లు వేస్తుంది. సిబిఐ అయితే అతని పాత్ర జగన్ కానీ భారతి పాత్ర కానీ ఏమీ లేదని వాళ్ళు తేల్చుకోబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు. అలాగే ఈ సునీల్ యాదవ్ వీళ్ళకి సంబంధించి ఈ అమ్మాయి చెప్తున్న టైము ఇండియన్ టైము, అక్కడ వచ్చినటువంటి మెసేజ్ వచ్చేటప్పటికి విదేశీ టైంని ఇక్కడ ఇండియన్ టైంలో మెన్షన్ చేసి చెప్తున్నారంటూ ఆధారాలతో సహా సిబిఐ ఆల్రెడీ చెప్పింది. అయినా సరే సాగతీయాలన్నటువంటి ధోరణి సాగుతోంది ఇక్కడ.